భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కష్టపడింది. టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయింది. తండ్రితో కలిసి ఆటోలో బయలుదేరింది. కానీ అదే ఆమె చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేదు. గూగుల్ మ్యాప్ కారణంగా జరిగిన ప్రమాదంతో తండ్రి ఆటో కింద పడి కూతురు మృతి చెందిన ఘటన హృదయ విదారకంగా మారింది. అనకాపల్లికి చెందిన బోకర లక్ష్మణరావు ఆటో డ్రైవర్. టెట్ ఎగ్జామ్ రాసేందుకు తన కూతురు సునీతను ఆటోలో ఎక్కించుకుని బయలుదేరాడు. అడ్రస్ కోసం గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసింది సునీత. అడ్రస్ తెలుసుకునేందుకు వెనక కూర్చున్న కుమార్తె వైపు తిరిగాడు లక్ష్మణరావు. ముందున్న స్పీడ్ బ్రేకర్ని చూసుకోకపోవడంతో సుంకరమెట్ట వద్ద ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న సునీత కింద పడిపోయింది. ఆటో ఆమెపై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పరీక్ష రాసేందుకు వెళ్తున్న కూతురు కన్న తండ్రి కళ్ళెదుటే ప్రాణాలు విడవడంతో లక్ష్మణరావు కుప్పకూలిపోయాడు. తన ఆటో కిందే పడి కూతురు మృతి చెందడంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించడం కలచివేసింది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. చెప్పండి, పరీక్ష రాయడానికి వెళ్లి తండ్రి ఆటో కిందే పడిపోయిన ఘటన. బిందు అనకాపల్లి జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తండ్రి ఆటోలోనే ప్రయాణం చేస్తూ తండ్రి ఆటో కిందే విద్యార్థిని చనిపోయిన సంఘటన వెలుగు చూసింది. ఈ రోజు టెట్ ఎగ్జామ్ రాయడానికి విశాఖపట్నం ఎన్ఏడి నుంచి లక్ష్మణరావు తన కుమార్తె అయిన సునీతను అనకాపల్లి తీసుకువెళ్తున్నారు. ఇదే సమయంలో హైవేలో వెళ్లాల్సిన నేపథ్యంలో ఆ రూట్ తప్పికపోవడంతో తన కుమార్తె తండ్రికి మనం రూట్ తప్పకపోయామని గూగుల్ మ్యాప్ చూపించే సమయంలో ఒక్కసారిగా తండ్రి ఆ మ్యాప్ చూసేందుకు వెనక్కి తిరిగారు. అయితే సడన్ గా స్పీడ్ బ్రేకర్ రావడంతో ఆటో ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో అదే ఆటో కింద సునీత చనిపోయిన సంఘటన చూసిన వాళ్ళందరినీ కూడా కన్నీరు తెప్పిస్తుంది. తన కుమార్తె టెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్లి ఉన్నతమైన స్థానాలకి ఎదుగుతుందని ఆశించిన తండ్రికి తన ఆటో కిందే పడి చనిపోతుందని ఊహించి కూడా ఉండడు. కానీ ఇటువంటి సంఘటన జరగడాన్ని చూసి తండ్రి తట్టుకోలేకపోతున్నారు. తన కుమార్తె తన చేతుల మీదుగా చనిపోవడాన్ని చూసి తండ్రి జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతం అవుతున్నారు. రైట్ నాయుడు, థాంక్యూ.